జై వాసవి జై జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో 2025వ సంవత్సరం ఇరుకుల్లా ఐకాన్లో బ్యానర్ ప్రజెంటేషన్లో భాగంగా మన డిస్ట్రిక్ట్ V205A నుండి మనం తీసుకొచ్చిన బ్యానర్ ప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పటి వరకు మన దేశం మొత్తం మీద ఇంటర్నేషనల్ స్థాయి వరకు వాసవి క్లబ్ ఎలా ఎదిగింది అనే పూర్తి విధానాన్ని తెలియజేయడమే మన V205A యొక్క ప్రజెంటేషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ముందుగా కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు 1961 అక్టోబర్ 1న హైదరాబాద్లో 11 మంది సభ్యులతో మన వాసవి క్లబ్ను ప్రారంభం చేశారు. అలా ప్రారంభం చేసిన ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అంతర్జాతీయ వాసవి క్లబ్గా సెప్టెంబర్ 23, 2008వ సంవత్సరం రిజిస్టర్ కాబడింది. అలాంటి మన వాసవి క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు, వినూత్నమైన ట్రైనింగ్ కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా అడుగుపెట్టింది. మన వాసవి క్లబ్ ముఖ్య ఉద్దేశం ఆర్యవైశ్యుల్లో స్నేహం, నాయకత్వం, వ్యాపార అభివృద్ధి, సేవాతత్వములను పెంపొందించడం, సమాజంలోని ఆర్యవైశ్యులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం, విశ్వవ్యాప్తంగా మన వాసవి క్లబ్ విస్తరణ ప్రోత్సహించడం, క్లబ్లోని సభ్యుల కార్యవర్గాలను అనుసంధానం చేయడం, ఉమ్మడిగా ఆమోదయోగ్యమైన సేవా కార్యక్రమాలను నిర్వహించడం, వివిధ క్లబ్బుల్లోని సభ్యుల మధ్య శాంతి, ఐక్యత, సోదరభావాలను పెంపొందించడం, కేసీజీఎఫ్ లాంటి పథకాల ద్వారా ఉన్నత చదువులు చదువుకునేందుకు సహాయం అందించడం, సామాజిక అవగాహన, శారీరక మానసిక రుగ్మతలతో బాధపడే వారికి ఉపశమనం కలిగించే విధంగా ప్రాజెక్టులను ఎంచుకోవడం, వీకేఎస్పీ లాంటి పథకాల ద్వారా చనిపోయిన పేద ఆర్యవేశ్యులకు ఉపాధి కల్పించడం, అదేవిధంగా ఉదయాస్తమాన సేవల ద్వారా అనేక వందల కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేయడం, చనిపోయిన పేద ఆర్యవేశ్యులకు తక్షణ సహాయం కింద దహన సంస్కారాల కొరకు ఆర్థిక సహాయం అందించడం, పేద ఆర్యవేశ్యుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం, ఇలా నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా తీర్చిదిద్దడం కోసం వాల్ట్ అనే కార్యక్రమం ద్వారా ట్రైన్ ది ట్రైనర్స్ అనే సెమినార్ విధానాన్ని అమలుపరిచి మన వాసవియన్స్ ఉత్తమ విద్యార్థులుగా, నాయకులుగా తీర్చిదిద్దడం, ఇలా మరెన్నో సేవా కార్యక్రమాలు మన వాసవి క్లబ్ ముందుకు వెళ్తూ ఉంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన అంతర్జాతీయ అధ్యక్షులు 2001వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారందరి యొక్క వివరాలను తెలుపుతూ, అదేవిధంగా 2025వ సంవత్సరాన్ని పూర్తిగా తమ వంతు సపోర్ట్ ఇచ్చిన 32 జిల్లాల సమూహమైన మన గవర్నర్స్ అందరినీ కూడా మీ వద్దకు తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో 16 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 1 జిల్లా, తమిళనాడులో 3 జిల్లాలు, అదేవిధంగా ఇండియాను దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో దుబాయ్లో 1 జిల్లా, ఇలా మొత్తం 32 మంది గవర్నర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2025వ సంవత్సరానికి ఇరుకుల రామకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ఈ సంవత్సరం మొత్తం చేసినటువంటి కార్యక్రమాలను అన్స్టాపబుల్ థీమ్స్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా డిస్టిక్ అయినటువంటి V205A జిల్లాను ముందుకు నడిపించిన మా గవర్నర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలా మన వాసవి క్లబ్ ఔన్నత్యాన్ని 1961వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు ఎలా మన వాసవి క్లబ్ విస్తరించింది దేశ విదేశాల్లో అనే చక్కని వివరణతో తెలియజేయడం జరిగింది. 2026వ సంవత్సరం థీమ్ ఆఫ్ ద ఇయర్ లోగో విక్టరీ హిస్టరీ అనే విధంగా ఇరుకుల రామకృష్ణ గారి యొక్క విజయాలను తెలుపుతూ, మన వాసవి క్లబ్ యొక్క హిస్టరీని తెలుపుతూ మా బ్యానర్ ప్రజెంటేషన్ ముందుకు సాగింది. ఇలాంటి చక్కని అవకాశాన్ని మా జిల్లాకు అందించిన మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారికి, అదేవిధంగా గవర్నర్ చుండూరి గాయత్రి గారికి, వారి యొక్క టీంకు మా యొక్క ధన్యవాదములు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.